అందరికీ ఎగ్ బుర్జీ అంటే ఏంటో తెలుసు. ఎలా చేసుకోవాలో కూడా తెలుసు అండి. బట్ మా వెజిటేరియన్స్‌ని వెజ్ బుర్జీ ఎలా చేస్తారో చాలామందికి తెలిసుండకపోవచ్చు. ఇప్పుడు అది ఎలా చేయాలో నేను చూపిస్తున్నానండి. సో, నేను ఈ వెజ్ బుర్జీ చేయడానికి ఫస్ట్ ఇలా పాన్ పెట్టేసుకొని జీలకర్ర, అల్లము ఫస్ట్ పచ్చి స్మెల్ పోయేంత వరకు మగ్గించుకున్నానండి. తర్వాత నేను 2 పచ్చిమిర్చి, ఆనియన్స్, పసుపు వేసేసి కొంచెం రెడ్డిష్ కలర్ వచ్చేంత వరకు మగ్గించుకున్నాక టమాటోస్ వేసానండి. టమాటోస్ కూడా వేసి హాఫ్ మగ్గేంత వరకు ఉంచుకున్నాను. ఇలా టమాటోస్ కూడా హాఫ్ మగ్గిపోయిన తర్వాత దీంట్లో కొంచెము ఉప్పు, కారం కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టేసుకొని బాగా మగ్గించుకోవాలి. సో, ఇలా మగ్గిపోయేటప్పుడు నేను దీంట్లో బ్యాటర్ కోసము ఇలా ఒక కప్పు శనగపిండి తీసుకున్నానండి. అలాగే 2 టేబుల్ స్పూన్స్ వరకు రైస్ ఫ్లోర్, కొంచెం సాల్ట్ వేసి బాగా మిక్స్ చేసుకున్నాను. అలాగే కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ మనము కొంచెం లూజ్ కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్నా కదా, ఇలా కన్సిస్టెన్సీ వరకు కలుపుకోవాలి. సో, ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా, టమాటోస్ బాగా మగ్గిపోయాయి, ఆయిల్ తేలుతుంది. సో, ఇలా ఈ టైంలో మనం ఈ కలుపుకున్న ఈ బ్యాటర్ని ఊతప్పంలాగా కొంచెము ఇలా వేసుకోవాలన్నమాట. ఈ బ్యాటర్ని ఇలా వేసుకున్న తర్వాత కలపకోకుండా మనము క్యాప్ మూసి మగ్గించుకోవాలండి. సో, ఒక 4 మినిట్స్ తర్వాత మళ్ళీ మూత తీసేసి మధ్యలో ఇలా హోల్స్ పెట్టుకోవాలి. అప్పుడే మనము ఇది లోపల వరకు మగ్గుతుందనమాట, లేదంటే పచ్చిగా అనిపిస్తుంది. సో, అలా హోల్స్ పెట్టుకున్న తర్వాత మళ్ళీ మూత మూసి బాగా మగ్గించుకోవాలండి. ఒక 5 మినిట్స్ తర్వాత మనము దీన్ని ఫ్లిప్ చేయాలి. మీరు ఆమ్లెట్ని ఎలా ఫ్లిప్ చేస్తారో పూర్తిగా కాకపోయినా మధ్య మధ్యలో ఇలా తీసి తిప్పుకోవాలి. ఇక్కడ మీకు తెలుస్తుంది కదా, కింద అంతా ఫ్రై అయిపోయి మంచిగా అనిపిస్తుంది. సో, అలా తిప్పుకున్న తర్వాత అక్కడక్కడ కలపెట్టుకోవాలండి. పూర్తిగా కర్రీని కలిపినట్టు కర్రీస్ చేసినప్పుడు మొత్తం మిక్స్ చేసినట్టు చేయకూడదనమాట. మధ్య మధ్యలో అలా కలుపుకోవాలి, లేదంటే అంతా స్మాష్ లాగా అనిపిస్తుందనమాట. సో, కొంచెం క్రిస్పీగా రావడానికి ఇలా మధ్య మధ్యలో అక్కడక్కడ కలుపుకుంటూ ఉండాలి. కొంచెం మీకు టేస్ట్ చూస్తే తెలుస్తుంది ఉడికిపోయిందా లేదా అనేది. నాకైతే ఈ స్టేజ్‌లో అంతా బాగా మగ్గిపోయిందండి. కొంచెం ఫ్రై అయితే బావుంటుందని చెప్పేసి మళ్ళీ మూత మూసేసి మగ్గించుకున్నాను. చూసారు కదా, అంతా నీట్‌గా మగ్గిపోయి కొంచెం క్రిస్పీగా వచ్చిందనమాట. ఇలా ఉంటే మన వెజ్ బుర్జీ అనేది రెడీ అయిపోయినట్టే అండి. సో, దీన్ని ఇప్పుడు వేడి వేడి అన్నంలో పప్పేసుకొని కలుపుకొని పప్పు కాంబినేషన్‌లో ఈ వెజ్ బుర్జీ పెట్టుకొని తింటే అబ్బా అని అనాల్సిందే. చాలా అంటే చాలా బాగా కుదిరిందండి. సో, నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.